గ్రాడ్యుయేషన్ అంటే పిల్లలకి యాక్చువల్గా అటువంటి డ్రెస్లో ఆ క్యాప్స్ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇస్తారు, డిగ్రీ అయ్యాక పట్టా తీసుకునేటప్పుడు ఇస్తారు. యాక్చువల్గా వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి మేము గ్రాడ్యుయేషన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 5 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా 4 years 5th year కూడా అంగన్వాడీ సెంటర్లోనే ఉంటారు. యాక్చువల్గా అంగన్వాడీ సెంటర్లు ఎప్పుడు నమోదు చేసుకుంటున్నారు, బిడ్డ గర్భం ఉన్నప్పుడు నమోదు చేసుకుంటున్నారు. 3rd month అంటే 3rd month నుంచి 9 months కంప్లీట్ అయ్యి 6 months డెలివరీ 6 months 1 year ఫుడ్ ఇస్తున్నారు. ఆ ఫుడ్ తీసుకుంటున్నారు. తర్వాత బేబీకి 6 months కంప్లీట్ అయిన తర్వాత 7 months to 3rd year కంప్లీట్ అయ్యే వరకు బేబీకి ఫుడ్ ఇస్తున్నారు. పాలముఖము ఎగ్స్ మిల్క్ ఇవన్నీ అవన్నీ ఇచ్చిన తర్వాత 2.5 years నుంచి బేబీని అంగన్వాడీ సెంటర్లో అలవాటు చేయాలి కంపల్సరీ. 2.5 అంటే 6 months అలవాటు అవుతుంది. 3rd year కంప్లీట్ అయిన ప్రీ స్కూల్లో పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఆ నమోదు చేసుకున్నప్పుడు ముందు నుంచి 6 months ముందు నుంచి అలవాటు చేశారు కాబట్టి రెగ్యులర్గా ఏ బిడ్డ అయితే 4వ సంవత్సరం 5వ సంవత్సరం అంగన్వాడీకి రెగ్యులర్గా మిస్ అవ్వకుండా వస్తారో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి 5 అభివృద్ధులు జరుగుతాయి. 5 అభివృద్ధి ఏంటంటే శారీరక అభివృద్ధి, మేధాభివృద్ధి, అలాగే సృజనాత్మక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, గణిత అభివృద్ధి, ఈ అన్ని అభివృద్ధులు కూడా బేబీకి జరుగుతాయి. ఎలాగా అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం ఇస్తారా, బేబీకి ఏం పెడతారు, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకి ఏం చూపిస్తున్నారు అంగన్వాడీ సెంటర్లో? మీ పిల్లలు అంగన్వాడీ సెంటర్కి వస్తున్నారా? వచ్చిన పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారు అంగన్వాడీలో? చెప్పండి అమ్మా, ఏం పెడుతున్నారో మీరే చెప్పండి. ఫుడ్ పెడుతున్నారా? ఏం పెడుతున్నారు ఫుడ్? ఉదయం ఫుడ్ ఇస్తున్నారా? 100 ml మిల్క్ ఇస్తున్నారా? భోజనంలో ఏముంటుంది కామన్గా, డైలీ ఏముంటుంది కామన్గా? పప్పు కామన్గా ఉంటుంది. కామన్గా ఎందుకు ఉంటుంది అంటే పప్పు పెరిగే పిల్లలకి ప్రోటీన్ అవసరం, అంటే మాంసకృతులు అవసరం. ఏ వ్యక్తికైనా సరే ఎంత బరువు ఎన్ని కేజీలు ఉంటే అన్ని గ్రాములు ప్రోటీన్ అవసరం అవుతుంది డైలీ కూడా. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే వాళ్ళ బరువుని బట్టి వాళ్ళు ఎంత బరువు ఉన్నారో అన్ని గ్రాముల ప్రోటీన్ అనేది మనిషికి అవసరం. కాబట్టి ఎక్కడైనా సరే అంగన్వాడీ ఏంటి, స్కూల్స్ ఏంటి, రెస్టారెంట్ ఏంటి, హాస్టల్ ఏదైనా సరే కామన్గా పప్పు అనేది కామన్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళకి లైసెన్స్ అనేది ఇవ్వరు. కాబట్టి మీరేమనుకుంటారు అంగన్వాడీలో డైలీ పప్పే పెడుతున్నారు అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే మీ పెరిగే పిల్లలకి మాంసకృతులు చాలా అవసరం. అందుకని చెప్పేసి కంటిన్యూగా పప్పు అనేది డైలీ ఉంటుంది. రోజు ఆకుకూర, రోజు సాంబార్, రోజు ఆనపకాయ, దోసకాయ లాంటివి వేసి పప్పు అనేది కామన్గా ఉంటుంది. అలాగే దాంతోపాటు పెద్ద కండరాలు అభివృద్ధి చేయడానికి బాల్ ఆట, గెంతడం, ఇన్ అవుట్ ఆట, లోపల ఆటలు, బయట ఆటలు కూడా ఈ పెద్ద కండరాల అభివృద్ధికి డెవలప్ అవుతుంది. నెక్స్ట్ సూక్ష్మ కండరాల అభివృద్ధి, శారీరక అభివృద్ధి, 2 అభివృద్ధి, పెద్ద కండరాలు, చిన్న కండరాలు. చిన్న కండరాలు అనేవి చేతి వేళ్ళల్లో ఉంటాయి. ఈ చేతి వేళ్ళలో చివరిలో ఉన్న చిన్న కండరాలు ఎలా డెవలప్ అవడం అయితే పిల్లలకి పూసలు గుర్తించడం, పూసలు ఏరు పెంచడం, పప్పులు ఏరు చేయడం, అలాగే ఆకులన్నీ వేరు చేయడం, పువ్వులు కలిపేయడం, మళ్ళీ వేరు చేయడం, ఇలాంటివన్నీ చిన్నవన్నీ చింతగింజలో పెట్టి అక్షరాలు వేరు పెంచడం, చింతగింజ రౌండ్స్ వేయించడం, ఇలాంటివన్నీ కూడా చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఈ సెంటర్లో ప్లే ఉంటుంది. ఆ ప్లేతోని బొమ్మలు చేస్తారు. బొమ్మ షేప్స్ ఆ ప్లే దాని మీద అద్ది కింద వేస్తే ఏ షేప్ మీద అయితే, ఏ బొమ్మ మీద అయితే ఆ దాని మీద ప్లే వేస్తారో ఆ బొమ్మ అలా వస్తుంది. వీళ్ళకి ఏంటంటే షార్ట్స్ ఉన్నాయి, అలాగే ఉన్నాయి. దీని మీద ఈ ప్లే వేసి ఇలా నొక్కి పెట్టి కింద వేస్తే ఇప్పుడు ఏదైతే ఫ్రూట్ ఆకారంలో ఉందో పైనాపిల్ అనొస్తాయి. ఇది సేమ్ ఇదే డిజైన్ వస్తుంది అన్నమాట. పిల్లలకి చాలా యాక్టివ్గా చేస్తారు, వీళ్ళు కాన్సన్ట్రేషన్తో చేస్తారు. ఇలా చేసేటప్పుడు వీళ్ళు కంటి చెయ్యి సమన్వయం ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకాగ్రత ఏర్పడుతుంది. దీనివల్ల బేబీ మనకు తెలిసినా సరే పట్టించుకోవడం, చాలాసేపు ఎక్కువసేపు ఆడే దీనిపైన ఆడతారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళేసరికి వాళ్ళకి అక్షరాలు, ఆకారాలు, అలాగే వాహనాలు, పండ్లు, కూరగాయలు, పక్షులు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3+ పిల్లలు. అలాగే 4-5 years వాళ్ళు మొత్తం 100 numbers అంకెలు చదవడము, రాయడము, అలాగే అక్షరాలు గుణింతాల వరకు రాయడము, నెంబర్స్ వేయడము, 50 వరకు వేయడం, 100 వరకు చదవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. మొత్తం అలాగే వెహికల్స్ ఉన్నాయి, గాలిలో వెళ్ళేవి, నీటిలో వెళ్ళేవి, రోడ్లో వెళ్ళి ఇలాంటి వాహనాలన్నీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం, శబ్దాలు అనుకరించడము, ఆ శబ్దాలు గుర్తుపట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళలో ఎన్ని డెవలప్మెంట్స్ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి గుడ్ హ్యాబిట్స్ ఏమేమి
ఏంటి చెప్పండి మీరు? మీ పిల్లలు ఏమేమి గుడ్ హ్యాబిట్స్ పాటిస్తున్నారు? చేతులు కడుక్కుంటాం. అంగన్వాడీకి వచ్చిన వెంటనే టీచర్కి హెల్పర్కి గుడ్ మార్నింగ్ చెప్పడం. నెక్స్ట్ లోపలికి వచ్చాక ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పడము, చెప్పులు లైన్లో పెట్టడము, కింద పడకుండా తినడము, తినే ముందు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడము, అలాగే పిల్లలతో షేర్ చేసుకోవడం. ఏదన్నా తినే వస్తువులు ఏమైనా తెచ్చుకున్నారనుకోండి పక్క వాళ్ళకి పెట్టడం, షేరింగ్ చేసుకోవడం. ఏదైనా పెన్సిల్ కానీ స్లేట్ కానీ పెన్ కానీ లిక్విడ్ పెన్సిల్ కానీ ఇలాంటివి కూడా షేర్ చేసుకోవడం, షేరింగ్ అలవాటు అవుతుంది. తోటి పిల్లలతో ఉన్నప్పుడు షేరింగ్ అలవాటు, కలిసిమెలిసి భోజనం చేయడం, కలిసిమెలిసి ఆడుకోవడం, ఇదంతా కూడా హ్యాండిక్యాప్. ఇవన్నీ అభివృద్ధి వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడ ఏ పిల్లాడికి రెగ్యులర్గా వచ్చే పిల్లాడి మాత్రమే 15 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి అంగన్వాడీకి వచ్చే పిల్లలు మాత్రం జరిగే యాక్టివిటీస్ అన్నీ రెగ్యులర్గా. అది ఏ తల్లి అయితే పిల్లల్ని రెగ్యులర్గా అంగన్వాడీకి పంపిస్తారో ఆ పిల్లలకి మాత్రం 5వ అభివృద్ధులు కూడా జరుగుతాయి. 5వ అభివృద్ధి జరిగిన తర్వాత వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళు ఇచ్చే లెసన్స్ అన్నీ కూడా వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయగలుగుతారు. ఈ 3+6 అంటే 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం వచ్చిన పిల్లలకి 4 బుక్స్ ఉంటాయి. అలాగే 4 పూర్తయి 5 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి 4 బుక్స్ ఉంటాయి. ఏజ్ ప్రకారం ఉంటాయి బుక్స్. ఏంటంటే ఇందులో మ్యాథ్స్ బుక్ ఒకటి, ఇంగ్లీష్ బుక్ ఒకటి, యాక్టివిటీ బుక్ ఒకటి, తెలుగు ఒకటి, ఇలా 4 బుక్స్ ఉంటాయి. ఒక్కో సెట్ మీద కూడా వాళ్ళ పేర్లు రాసేసి ఉంచుతారు. వాళ్ళకి సెంటర్లోని యాక్టివిటీస్ చేయిస్తారు. ఏ పేరెంట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇంటికి ఇస్తారు. మా బేబీ బుక్స్ మాకు ఇవ్వండి, మేము కూడా ఇంటికి వర్క్ చేయిస్తామన్నప్పుడు బేబీకి వాళ్ళు ఇంటికి ఇవ్వచ్చు. అంటే తల్లి శ్రద్ధగా చూడాలి, లేకపోతే బేబీ చింపేస్తుంది కదా. బుక్స్ వేసి అటు ఇటు పాడేసి మళ్ళీ ఎక్కడ కొండామంటే దొరకవి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే చాలామంది తల్లులు 3 సంవత్సరాలకు ఫీడింగ్ తీసేసుకుంటున్నారు ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో. అక్కడ 4వ సంవత్సరం వచ్చి అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పంపడం వచ్చేసరికి కాన్వెంట్కి వేసేస్తున్నారు. ఎందువల్ల? పక్క వాళ్ళు కాన్వెంట్కి పంపిస్తున్నారు, బస్సు ఎక్కి పంపిస్తున్నారు, షూ వేస్తున్నారు, బాక్స్ పెడుతున్నారు, నీట్గా రెడీ చేసి పంపిస్తున్నారు. అక్కడ ఏం చెప్తారు తెలుసా? కాన్వెంట్లో ఇక్కడ ఉన్న ప్రీ స్కూల్కి కానీ ఇక్కడ ఉన్న బుక్స్ కానీ PP1 ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 బుక్స్ కానీ ఏమీ ఉండవు. కాన్వెంట్స్లో ఒక స్లేట్ ఇస్తారు, స్లేట్ ఇచ్చి తల్లి పంపిస్తుంది, ఒక స్లేట్ పంపిస్తారు. ఒక 3 సంవత్సరాల బేబీకి ఒక రాయిపించి ఆ ఏనే దిద్దిపిస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం వరకు బలవంతంగా దిద్దిస్తూ ఉంటారు. ఎక్కడ చేస్తే స్లేట్స్ ఆటపాటల ద్వారా అన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక స్లేట్ ఇస్తారు, రౌండ్స్ గీయమంటారు. అంగన్వాడీ సెంటర్ వాళ్ళకి ఇష్టం వచ్చిన బొమ్మ వేయమంటారు. అంటే వాళ్ళ ఊహాశక్తిని బట్టి వాళ్ళు ఒక డ్రాయింగ్ అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకుంటారు. అన్నీ కూడా చూడండి, ఇక్కడ ఉన్నాయా వాహనాలు ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అలాగే తెలుగు అక్షరాలు ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఆడుతూ పాడుతూ ఐడెంటిఫై చేసి ఇవన్నీ నేర్చుకుంటారు. ఇవన్నీ చెప్పకపోయినా రాయలేకపోయినా ఐడెంటిఫై చేసేస్తారు. వాళ్ళ జంతువు ఏంటి, వాళ్ళ జంతువు చేసే శబ్దం ఏంటి, శబ్దాన్ని అనుకరించి ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ బుక్స్ కూడా ఇస్తామన్నారు. ఈ బుక్స్ ఇచ్చినప్పుడు ఈ బుక్స్ కాకుండా వేరే బుక్స్ ఇస్తారు కాన్వెంట్లో. ఆ బుక్స్ ఇవ్వాలంటే ఫీజు ఎంత కట్టాలి? ఇయర్కి వచ్చి అట్లీస్ట్ 10 టూర్లైనా సరే 15,000 పైన అవుతుంది ఫీజు అవుతుంది కదా. అదే హైదరాబాద్ అటు చోట అయితే ప్రీ స్కూల్ నర్సరీకి 60,000 50,000 అలా అవుతుంది. ఓన్లీ ఇక్కడ అన్ని ఫ్రీగా చెప్పడం గురించి మీకు చులకన. అంగన్వాడీ సెంటర్ అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మెడిసిన్ తెచ్చుకుని వేసుకోవడానికి బాగా ఫ్రీగా ఇస్తారు కదా మందులు. అదే షాప్కి వెళ్ళి డాక్టర్ గారు ఇస్తే షాప్కి వెళ్ళి 100 రూపీస్ 500 రూపీస్ అయినా కొనుక్కుని అవి మింగడం అయితే ఇష్టం. గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ తెచ్చుకుంటే స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ ఎందుకు వస్తే షుగర్ కోటింగ్ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్కి షుగర్ కోటింగ్ తక్కువ ఇస్తారు, అందుకే స్మెల్ వస్తాయి. కానీ పవర్ అదే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఇంగ్లీష్ వర్క్ బుక్. పిల్లలకి ఎవరికి 3 సంవత్సరాలు పూర్తి 4వ సంవత్సరం వచ్చిన పిల్లలకి, ఇప్పుడు కొత్తగా అంగన్వాడీలో చేర్చే పిల్లలకి వీళ్ళు కూడా